గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది బుధవారం నాడు రేపు ఎక్స్పైరీ మనకు. కాకపోతే ఇది బుధవారం నాడు మార్కెట్ అనేది ఎంత హ్యూజ్గా పెరిగిందనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ మనకు పాయింట్ కూడా ఉంది. దీంట్లో ఒక విషయం, ఎందుకంటే మనం మార్కెట్ అనేది మనం 15 మినిట్స్ మనం వెయిట్ చేస్తాం కదా, అది ఎప్పుడు మనం వెయిట్ చేయాలనే విషయం గురించి కూడా చెప్తాను. మనం ఒకటే ఎనాలిసిస్ ప్రకారం ఉన్నట్లయితే మనకు ఇటువంటి మూమెంట్లో మనం ప్రాఫిట్ బుక్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ అనేది 22,082లో మనకు క్లోజ్ అయింది. కానీ ఓపెన్ చూసినట్లయితే మనకు 22,073లో మనకు ఇంచుమించు దగ్గరనే ఓపెన్ అయింది. కాకపోతే దీంట్లో మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి గమనించినట్లయితే ఇది మనం ఈ 21,700 పీఈ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు నిన్న గ్రీన్గా మారింది. మెయిన్ పీఈ చెప్తున్నా, ఇక్కడ మనకు గ్రీన్గా మారింది. ఎప్పుడైతే ఈ గ్రీన్ అనేది మనం ఒకసారి 15 మినిట్స్ పెట్టుకుని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏమైంది, ఇక్కడ మనకు 15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది మనకు గ్రీన్గా మారింది మెయిన్. ఓకే, దాని ప్రాబ్లం లేదు. కాకపోతే మనము ఏం చెప్పుకున్నామంటే ఇంతకుముందు కూడా, ఎప్పుడైతే మనం మార్కెట్ అనేది మొదటగా ఒక 915 క్యాండిల్ రెడ్గా మారిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ గ్రీన్ క్యాండిల్ తోటి మూవ్మెంట్ని తీసుకుంటే మనకు మంచి అవకాశాలు ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మనకు ఇది మెయిన్ పీఈ. ఇది మనకు ఒక్కొక్కసారి ఏమవుతుంది, మెయిన్ పీఈ గ్రీన్గా మారినా సరే మనం యాడ్ చేసుకున్న పీఈసీలు కూడా మనకు రెడ్గా మారడం జరుగుతుంది. అప్పుడు మనకు మంచి మూమెంటం అనేది మనకు దొరికే అవకాశాలు ఉంటాయి. అంటే మనకు తక్కువ ప్రైజ్లో మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి మూమెంటం అనేది నిన్నటిదా కూడా అదే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టు ఇది మనకు రెడ్గా ఉంది. ఓకే, మనకు మొదటి ఈ 915 క్యాండిల్. కాకపోతే ఇక్కడ ఇది మనకు దీన్ని యాడ్ చేసుకున్న ఈ పీఈసీలు ఇది మనకు, ఇది ఉదాహరణకు సిఈ, మనకు సిఈ చూసుకున్నట్లయితే ఇది మనకు రెడ్గా మారింది. కాకపోతే మనకు మెయిన్ సిఈ అనేది మనకు గ్రీన్గా మారింది. కాకపోతే ఇది మొత్తం మనకు రెడ్గా ఉంది. తర్వాత ఏర్పడే 915 క్యాండిల్ తోటి ఈ విధంగా మూమెంటం తీసుకుంది. కాకపోతే ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ఈ మెయిన్ సి మనకు గ్రీన్గా మారింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఏర్పడే సిఈపీ కూడా మనకు గ్రీన్గా మారిని చూపిస్తాం మీకు. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ మీద నుంచి వెళ్ళి ఈ విధంగా మూమెంటం తీసుకుంది ఇక్కడ రాక. ఓకేనా. కాకపోతే ఇది మనకు నిఫ్టీ చూసుకున్నట్లయితే దీంట్లో ఒకసారి చిన్నగా మనం నిఫ్టీని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది మన 15 మినిట్స్లో ఉంది కదా, నిన్న చెప్పుకున్నాం. ఇది ఇక్కడ మనకు మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఈ మీద ఉన్న ఈ 15 క్యాండిల్ తోటి రిజెక్ట్ అయ్యి మళ్ళీ మనకు దాన్ని పెరగనివ్వలేదు. మనకు ఇక్కడ క్లోజ్ అయింది నిన్న. ఇది మనకు క్లోజింగ్ ఇది. ఓకేనా. ఎప్పుడైతే ఈరోజు ఏర్పడిన మార్కెట్ అనేది ఇక్కడ మూమెంటం తీసుకుందో దీనిపైన మనకు 15 క్యాండిల్ అనేది ఏమీ లేదు, డైరెక్ట్ ఇది ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇది అంటే ఇక్కడ మనకు ఉంది. కాకపోతే మొదటగా ఏర్పడిన ఈ 915 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది ఇక్కడ. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 915 క్యాండిల్ ఇక్కడ వచ్చింది, దీన్ని బ్రేక్ చేయలేదు. అది అనేది ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ దాని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేసినట్లయితే ఇది మనకు మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత ఇక దీని పక్కన ఉన్న ఈ 915 క్యాండిల్ మీద నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అది నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మనం యాడ్ చేసుకున్న ఈ పీఈసీలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ 22,200 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకు 15 మినిట్స్లో ఉంది. 30 మినిట్స్ వీటిలో చూపిస్తా. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇది ఇక్కడ నుండి ఇది మనకు 40 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 223 దాకా వెళ్ళింది. ఇప్పుడు మనకు ఎప్పుడైతే నిఫ్టీ అనేది దానికి పీఈసీ దాని మీద ఉన్న పీఈలను బ్రేక్ చేసినప్పుడు మూమెంటం తీసుకుందో ఇది కూడా అక్కడ నుండి ఇది మూమెంటం తీసుకొని ఇది మనకు బ్రహ్మాండంగా పైకి వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ కింద తర్వాత ఇక్కడకు వచ్చింది. ఇప్పుడు ఇది ఈ 10-15 క్యాండిల్, ఇది 10-15 క్యాండిల్ తర్వాత ఇది మనకు 88 రూపీస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదు, ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియదు. ఓకే, ఇక్కడ మనం 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది చూడండి, ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఒక 915 క్యాండిల్ అనేది ఇది మొత్తం క్లోజ్ చేసింది ఇక్కడ రాక. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన కూడా ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ అనుకోండి, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఈ రకంగా వెళ్ళింది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ మొదటగా ఏర్పడిన 15 మినిట్స్ క్యాండిల్ కూడా దీంట్లో మనకు గ్రీన్ ఉంది. ఓకే, అదేవిధంగా మనం
ఈ 22,150 సిఈ చూద్దాం. ఇది మనకు హాఫ్ అన్ అవర్లో ఉండడం జరిగింది. ఒక్కసారి మనం 50 మినిట్స్ పెట్టిన తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఇది గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇది మనకు 56 రూపాయల నుండి ఇది ఏకంగా ఇక్కడికి వెళ్ళింది. ఇది 269 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది మనకు ఈ విధంగా రెండు మనకు ఏర్పడుకున్న పీఈలు కానీ సిఈలు కానీ రెండు గ్రీన్గా మారిందంటే దాని మూమెంటం ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం యాడ్ చేసుకున్న పీఈ ఈ గ్రీన్గా ఉండి మన ఇది చేసుకునేది ఇది మనకు రెడ్గా ఉందంటే మళ్ళీ మనకు నెక్స్ట్ ఏర్పడే 50 మినిట్స్ క్యాండిల్ తోటి మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటా అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అందుకని వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తక్కువలో ఇది మనం 2200 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ ఇది 73 రూపాయలు. ఇది కూడా మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇది 73 రూపాయలు నుండి ఇది మనకు ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడ ఇంతవరకు వెళ్ళింది. ఇది మనం ఒకసారి 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళేది ఈ పైదాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన కూడా ఇది మళ్ళీ 154 రూపాయలు నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం 22,250 సి కూడా ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇది మనకు 30 మినిట్స్లో ఉంది కదా, ఇది కూడా గ్రీన్ క్యాండిల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 22 రూపీస్ నుంచి వెళ్ళేది ఇక్కడ దాకా 87 దాకా వెళ్ళింది జరిగింది. ఇది ఒకసారి మనం ఈ 50 మినిట్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్, ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇది కూడా మనకు 50 మినిట్స్ క్యాండిల్ అనేది గ్రీన్గానే ఉంది. ఆ తర్వాత దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ నుండి ఇక్కడ ఇది 915 క్యాండిల్ ఉంది కదా, ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది 186 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి ఇది 24 రూపాయల నుంచి చూడండి ఎంత మంచి ప్రాఫిట్ ఇది. ఓకే, ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. మనం ఒకసారి నిఫ్టీ చార్ట్ చూసుకున్న తర్వాత దానికి సంబంధించిన రెసిస్టెన్స్ ఏదైనా ఉందనంటే చూసుకోవాలి. రెసిస్టెన్స్ అనేది మిస్ అయిందంటే మనకు ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే 300 సి ఒకసారి గమనిద్దాం. 300 సి ఇది మనం 50 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేడు క్లోజింగ్ రెడ్ క్యాండిల్ ఇది. ఇక్కడ మనకు ఇక్కడ ఏర్పడ్డది 18 రూపాయల నుండి ఇది ఏకంగా ఇక్కడికి వెళ్ళింది. ఇది 140 రూపాయలు 3 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చిన కూడా ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇది మనకు సపోర్ట్ తీసుకుంది. ఇదే 915 క్యాండిల్. అంటే ఈ పెరిగిన కొద్దీ మనకు ఈ 22,200 350 ఆ విధంగా పెరిగిన కొద్దీ మనకు ఇది 915 క్యాండిల్ మించాలి ఇది మనకు సపోర్ట్ తీసుకుంటుంది. దానికి తగ్గిన కొద్దీ మనకు దీనికి దగ్గర ఉన్న ఈ 15 క్యాండిల్ మించాలి ఇది మనకు సపోర్ట్ తీసుకొని మూమెంట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, అదేవిధంగా పీలు చూసుకున్నట్లయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఒకసారి మనం మెయిన్ పీ చూద్దాం. ఓకే, ఇది మనకు 50 మినిట్స్ పెట్టుకోవడం జరిగింది. ఇది మనకు ఇక్కడ ఏర్పడింది మార్కెట్. ఇక్కడ ఏర్పడిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దీని సపోర్ట్స్ మొత్తం అన్నీ బ్రేక్ అయిపోయినాయి. సపోర్ట్స్ అన్నిటి మొత్తం ఒకటే క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ చూసారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుండి మళ్ళీ పైకి కిందికి ఇక్కడనే ఈ మార్కెట్ అనేది ఆడడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మనం ఈ 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు మార్కెట్ ఏర్పడింది. మనకు మార్కెట్ హైలో ఏర్పడినా సరే పీ అనేది హైలో ఏర్పడింది. ఇక్కడ నుండి ఇది మళ్ళీ మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ నుండి మళ్ళీ ఇది మూమెంటం తీసుకుంది ఇక్కడ నుంచి దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి. ఓకే, ఇది మనకు దీని సైడ్కు ఉన్న వీటి నుంచి తీసుకోలేదు సపోర్ట్. మనకు ఇది సపోర్ట్ అనేది తీసుకోలేదు. ఇది మనకు రెసిస్టెన్స్లా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇక్కడ కూడా ఉంది మనకు. ఓకే, ఈ విధంగా ఉంది. దీన్ని ఆడి ఇదే మనకు చాలా తక్కువ రావడం జరిగింది ఇది మనకు. ఓకే, ఇది చూసుకున్నట్టయితే ఈ 22,000 పీ చూడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఇది మనకు 66 రూపీస్ నుంచి ఇది 8 రూపీస్ దాకా రావడం జరిగింది. అంటే ఇది 22,000 జీరో అయ్యే అవకాశాలు లేవు రేపు. ఓకే, ఆ తర్వాత 22,100 పిఈ. ఓకే, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ 131 రూపాయల నుంచి ఇది. దీంట్లో మనం 50 మినిట్స్ పెట్టినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు దీంట్లో మనకు.
అర్థమవుతుందా? ఇది 130 రూపాయల నుండి ఇది మాకు ఇక్కడ రావడం జరిగింది. కానీ మనకు మెయిన్ పీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా? 15 రూపాయల నుంచి ఇది 23 రూపాయల దాకా. ఇది కూడా మనం రేపు జీరో అయ్యే అవకాశాలు లేవు. అదేవిధంగా 22,200 పీ, ఇది కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ప్రీమియమ్స్ అనేటి ఇది 175 రూపాయల నుండి ఇది. ఓకే, 175 రూపాయల నుండి ఇది ఇక్కడ నుండి ఇది ఎక్కడికి వచ్చింది, ఇది ఇక్కడ రావడం జరిగింది. 27 రూపాయల నుండి మళ్ళీ మనకు 46 రూపాయలు పోయింది, మళ్ళీ డౌన్కు రావడం జరిగింది. ఇది కూడా మనకు జీరో అయ్యే అవకాశాలు లేవు. మనకు చూసుకున్నది చివరిగా జీరో అవకాశాలు ఉన్నాయి మనకు. అది కూడా అంటే 22,000 రేపు మనకి ఇది ట్విస్ట్ ఉంటుంది. ఇది మనకు ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 217 రూపాయల నుండి ఇది మనకు 30 మినిట్స్లో ఉండదు అనేది ఇదంతా. ఇది 50 మినిట్స్ అవసరం లేదు ఇక. ఓకే, ఇక్కడ కింద ఉన్న 15 మినిట్ క్యాండిల్ ఉంచాలి ఇది. ఓకే, ఇది విక్ ఏర్పడి ఇక్కడ సపోర్ట్ 39 రూపాయల నుంచి ఇది 61 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, రేపు ఇది కూడా జీరో అవకాశాలు ఉన్నాయి. అంటే నాకు తెలిసి మనకు ఈ 22,350 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను నేను. రేపు మార్కెట్ ఏర్పడే విధానం బట్టి ఆధారపడి ఉంటాను. చూడండి ఎంత దారుణంగా పడిపోయింది ఇదంతా. కానీ మనం సిఈ చూసినట్లయితే మనకు 300%, 250%. ఓకే, ఇది కూడా 180, 200% దాకా పెరగడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ.